క్వాంటిటీ ఉండదు, పెద్ద వాళ్ళ మాటలకు కూడా విలువ ఉండదు. అవి నేను పట్టించుకోను. ఎందుకు గత ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేయడానికి అంటే మల్లన్నను పిన్ చేసిరా గత ప్రభుత్వం పాలకులు? లేదు, మల్లన్నను ఎవరు పిన్ చేయలే, మల్లన్ననే పిన్ చేసిండు. ఎందుకని ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించి ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తూ ఉంటే, తరతరాల భవిష్యత్ అంతా తలకిందులు అవుతూ ఉంటే ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నేను నా వ్యవహారాన్ని నిర్వర్తించిన. కాబట్టి అది సహజంగానే అప్పటి పాలకుల కంటగింపుగా ఉంది. నేను ఆ గవర్నమెంట్తో పంచాయతీకి నేను దిగాను. ఆ గవర్నమెంట్ నాతో దిగలే. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్తో ప్రతి స్కీమ్లో ప్రతి స్కామ్లో నేను గొడవకు దిగాను. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించారని చెప్పి నేను గొడవకు దిగాను తప్ప నేను వాళ్ళని గోకిన తప్ప వాళ్ళు నన్ను గోకింది ఏం లేదు. నన్ను గోకి నన్ను లీడర్ని చేసిరు అంతే. కాంగ్రెస్ పార్టీతో మీకున్న అనుబంధం కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకున్న సాన్నిధ్యం కావచ్చు, ఎస్, ఎలా చూడొచ్చు? సో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశం, ఆయన నాకు చాలా రోజుల క్రితం ఓ మాట చెప్పాడు, మల్లన్న నువ్వు మండల్లో అవసరం ఉంది, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు, మండల్లో నాకు మాట్లాడే వాళ్ళు కావాలి, నీలాంటి వాళ్ళు మండల్లో ఉండడం వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నా, దయచేసి నువ్వు ఆ వర్క్లో బిజీగా ఉండని చెప్పి ఆయన చెప్పడంతో నేను ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం, గెలవమని చెప్పి ఆయన నిండుగా ఆశీస్సులు ఇవ్వడం, తద్వారా గెలుపొందడం, ఇదంతా జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు ఈ గెలుపులో ఈ ప్రయాణంలో ఆయన తోడ్పాటు ఉంది. చిన్న క్వశ్చన్ ఏమనుకోనంటే, గతంలో మీరు ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు తిట్టిన పరిస్థితి, మళ్ళీ అదే ముఖ్యమంత్రి మీరు పొగుడుతున్న పరిస్థితి. అప్పుడు నేను జర్నలిస్ట్గా, అంటే రెండు అంశాలు చెప్పాలి ఇక్కడ. రైట్, అక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా చాలాసార్లు విమర్శించిన. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక బండి నడవడం కోసం ఎడ్లు మనయే బండి మనదే, కానీ ముళ్ళుగర్ర వాడుతూ ఉంటాం కొన్నిసార్లు. ముళ్ళుగర్ర వాడుతూ ఉంటాం. ముళ్ళుగర్ర అంటే ముళ్ళుగర్ర మీన్స్ అది సరైన దారిలో పోవాలి అనేటువంటి ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి సరైన దారిలో పోలేదు. రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఎస్, కాంగ్రెస్ పార్టీ సరైన దారిలో పోవాలని కోరుకున్నాం, సరైన ఫైటింగ్ చేయాలని కోరుకున్నాం. మీరు చూడండి, నేను ఫైటింగ్కు దిగే నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది అసలు ఉందా లేదా అనేటువంటి ఒక శూన్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, జీరో పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ పాత్రలో కరెక్ట్గా ఉంటే నాలాంటి వాళ్ళు బయటకు రావాల్సిన పని లేదు, మీలాగానే నేను కూడా ఎక్కడో చోట ఉద్యోగం చేసుకునేవాడిని. వాళ్ళు సరైన మార్గంలో అప్పుడున్నటువంటి పాలకుడు చేస్తున్నటువంటి డిస్టర్బెన్స్ కారణంగా కూడా కావచ్చు, కానీ సరైన మార్గంలో లేనప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు విమర్శించాల్సి వచ్చింది, వాటిని సమర్థించుకుంటా ఉన్నాం. వాళ్ళు సరైన మార్గంలోకి వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. అంటే మీకు భయపడే టికెట్ ఇచ్చింది అనేది అది కొంతమంది నుంచి వస్తున్నారు. నో 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 వే. రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన దమ్ము గురించి, ఆయన ఒకరికి భయపడతాడనేటువంటి విషయాల గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటే బెటర్. ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం నిక్కచ్చిగా తీసుకుంటాడు. ఏదైనా చేయాలనుకుంటే 1,00,000 మంది అడ్డొచ్చినా చేసేస్తాడు అది. కాబట్టి తీన్మార్ మల్లన్న వాయిస్ అవసరం అనుకున్నాడు, తీన్మార్ మల్లన్న కష్టపడ్డాడు, తీన్మార్ మల్లన్న గత పాలకుడి పైన చేసినటువంటి పోరాటం కావచ్చు, గత పాలకుడు తీన్మార్ మల్లన్న మీద చేసినటువంటి హింస కావచ్చు, వీటన్నిటికీ ప్రతిఫలంగా ఎస్ మల్లన్నకు గుర్తింపునివ్వాలని ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టే ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చినారు, పిసిసి అధ్యక్షులుగా ఆయన అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేసేటువంటి ఉద్ర ఉపన్యాసాలకు భయపడో లేకపోతే ఆయన దేనికో జనగేటోడు కాదు. ఆయన నిక్కచ్చిగా నిఠారుగా నిలబడేటువంటి వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది నల్గొండ జిల్లాలో.